హాయ్ ఫ్రెండ్స్, మనం ఉసిరి ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇంకోండి, ఉసిరికాయల్ని మనం ఒకరోజు పసుపును ఉప్పు వేసుకొని ఒకరోజు ఊరబెట్టాము. వీటిని మధ్యలో గింజ ఉంటుంది కదా, గింజ తీసేసుకుందాము. తీసేసుకొని అన్నిటినీ ఇలాగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇంకోటి అలా గింజ తీసేసుకున్నాము. అన్నిటిని ఇలాగా మనం గింజ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇవన్నీ ఇలా రెడీ చేసాము. వీటిని ఇప్పుడు మనం ఇందులో ఒక మామిడికాయ కూడానండి, పులుపు కోసం చింతపండుకి బదులు మనం పులుపు వేస్తున్నాము. పులుపు వేసుకోవాలి కదా, మనకి మామిడికాయ చెక్కేసుకొని వీటిలో కలిపేసుకొని మనం ఇలా ఎండబెట్టుకుందాము. చింతపండుకి బదులు నేను మామిడికాయ వేసానండి. కొంతమంది చింతపండు తీసుకొని అది ఉడకబెట్టుకొని దాని పలుపు తీసేసి గుజ్జు వేస్తారు కదా, అలా కాకుండా నేను మామిడికాయ వేసాను. కానీ చాలా బాగా కుదిరిందండి పచ్చడి. మామిడికాయలు కూడా వేసుకుని ఇలాగా మనం వాటితో పాటు బాగా మనం ఎండలో పెట్టుకొని బాగా ఎండబెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇలా బండి పెట్టుకొని ఇకుండా గుప్పుడు తీసుకొని మనం ఇలా నూనెలో వేపించుకుందాము. ముక్కలన్నీ బాగా వేగేలాగా వేపుకోవాలి. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్ని. ఇదిగోండి, ఇలా బాగా వేగాక మనం ఇలా పక్కకి తీసేసుకుందాము. ఇలా దాని తర్వాత మనం వేపుకుందాము. ఇదిగోండి, మళ్ళీ ఇంకొక గుప్పుడు వేసుకొని వేపుకుంటున్నాము. అలా ముక్కలన్నిటినీ కూడా ఇలా బాగా వేపుకోవాలి. మన ఉసిరికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. అందుకని ఉసిరి పచ్చడి అయితే పట్టుకొని మనం ఇలా స్టోర్ చేసుకుంటే మంచిది. ఇలా కొన్ని ముక్కలు మనం వేపేసుకొని అన్ని పక్కకి తీసేసుకుందాము. ఇదిగోండి, అన్ని వేపేసాము. ఇలాగా ఈ 2 తవ్వలు ఉసిరికాయలండి. దానికి మనం ఒక అర గ్లాసు చిన్న గ్లాసులో సగానికి మనం సాల్ట్ వేసుకున్నాం, ఉప్పు. 1 గ్లాసు కారం అండి. ఒక అర గ్లాస్ పట్టింది, ఒక అర గ్లాస్ కూడా వేసాను. మీరు పచ్చడిని బట్టి వేసుకోవచ్చు. ఒక చిన్న స్పూన్ పసుపు. ఇలా జల్లించేసుకుంటే ఏమన్నా మన అలకలుంటే వచ్చేస్తాయి. అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ ఆవాలు కూడా వేపుకున్నామండి. వేపుకొని పౌడర్ పెట్టాము. పౌడర్ కూడా వేసేసుకోవాలి. అంతా ఇలా బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకొని మనం ఎల్లుల్లిపాయలు ఇలా ఒలిచి పెట్టుకున్నామండి. ఎల్లిపాయలు ఇలా ఒలుచుకొని, పెద్ద ఎల్లిపాయలు అయితే మధ్యలోకి ఇలా కట్ చేశాను. ఇలా 2 బద్దల కింద కట్ చేశాను అనమాట. ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఎల్లిపాయలు కూడా బాగా వేపుకుందామండి. ఒక అర స్పూను మనం ఆవాలు కూడా తీసుకున్నాము. కరివేపాకు ఎందుకు వేయలేదంటే, కరివేపాకు వేస్తే త్వరగా పాడైపోయిద్దని వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి, కానీ వేసుకోకపోతేనే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది పచ్చడి. చాలా బాగా కుదిరిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్ని. అలాగే ఇదిగోండి, ఇలాగా మనంతా కలిసేలాగా కలిపేసుకొని మనం ఒక రోజు అలా అలా ఉంచేసుకొని గాజు సీసాలోకి తీసేసుకుంటే పచ్చడి బాగుంటుందండి. కొంచెం నూనె మళ్ళీ వేసాను.